హాయ్ హలో, నేను మీ తిరుమల అండి. ఇవాళ నేను చేపలు ఫ్రై చేసేసానండి. దీన్ని మన నెల్లూరు భాషలో చెప్పాలంటే ఏం చెప్పమంటారు చెప్పనా? మే తిరుమల ఏం కూర చేసావుమే అని అడుగుతారనమాట. ఏముంది, చేపలు వేయించి పప్పుచారు కాసానే, చేపలు వేయించి రసం పెట్టానే, లేకపోతే చేపలు వేయించి గోంగూర పచ్చడి చేసానే అని చెప్తామన్నమాట. అలా ఉంటుంది మన నెల్లూరు భాష. నేనైతే చేపలు కడిగి శుభ్రం చేసేసుకొని ఉప్పు కారం పసుపు అన్నీ వేసి కలిపేశాను. బాగా మర్దన చేయాలన్నమాట కలపడం అంటే. నేనైతే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక సగం నిమ్మ చెక్క పిండేసాను. పిండేసి బాగా కలిపి ఒక 2-3 గంటలు అలా పక్కన పెట్టేయాలన్నమాట. దీన్ని పక్కనంటే మీరు బయటైనా పెట్టుకోవచ్చు. ఉప్పు కారం పసుపు అన్నీ కలిసాయి కాబట్టి పాడవదు అనమాట చేప. మనం ఫ్రిడ్జ్లో అయినా అక్కడ పెట్టేస్తే ఓ 2 అవర్స్ 3 అవర్స్, లేదు మేము ఇప్పుడే వేయించుకోవాలన్నా వేయించేసేసుకోవచ్చు. కాకపోతే ఒక గంట ఊరితే దీంట్లో ఉప్పు కారాలని బాగా పడతాయి అన్నమాట. చూడండి, నేను అలా కలిపి సర్ది పెట్టేసి నేను ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను. అలా బయటికి తీసేసాను. తీసిన తర్వాత అది చూడండి బాగా నాని బాగా ఉప్పు కారం అన్నీ పడతాయి కదా దీనికి. నేనైతే ఒక బాండీ పెట్టేసి నూనె పోసేసాను అనమాట. దాంట్లో పోసేసి ముక్కలు అలా సర్దేస్తే దీనికి ఇంకెలాంటి ఏం మసాలాలు అవసరం లేదు. న్యాచురల్గా అలా 2 సైడ్స్ కాల్చుకున్నామంటే చాలా బాగుంటాయి. చూడండి, అలా 2 సైడ్లు కాల్చేసుకుంటే ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పేసామంటే బాగా త్వరగా కాలిపోతాయి. చూడండి, నాకైతే ఇది ఒక 5 నిమిషాలు, అటు సైడ్ ఒక 5 నిమిషాలు, 10 మినిట్స్కి రెడీ అయిపోయింది. అసలు పప్పులుసు, రసము, గోంగూర చట్నీ దేనికైనా సైడ్ అలా పెట్టుకొని తినేసామంటే అదిరిపోద్ది అనమాట. మా నెల్లూరు భాషలో చెప్పాలంటే ఏమే ఎట్టుంది అంటే బా మామూలుగా లేదని చెప్తా అలా ఉంటుంది అనమాట. చేపలు ఇప్పుడు అందరు ట్రై చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది, మామూలుగా ఉండదు. నేనైతే పప్పుచారు కాసేసి ఆ చేపలు వేయించేసాను. థ్యాంక్ యూ.